ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో వెల్కమ్ టు విజువలైజేషన్ 2.0 సెకండ్ ఎపిసోడ్ అండి ఇది. సెకండ్ సీజన్ 2 అండ్ సెకండ్ ఎపిసోడ్ ఇది. అందులో సో ప్రీవియస్ వీడియోలో మనం విజువలైజేషన్కి ఎంత పవర్ ఉంటుంది, ఒక మనిషిని అది ఎలా బ్రతికించగలుగుతుంది, ఎలా సక్సెస్ చేయగలుగుతుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. అదే విజువలైజేషన్ సార్, అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు షెడ్యూలింగ్ చేసుకొని ప్లాన్డ్గా వెళ్తే లైఫ్లో నిజంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందంట. నారాజు, విజువలైజేషన్ అనేది ప్రత్యేకంగా మీరు ఇన్వెస్ట్ చేయాల్సినంత టైం ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ప్లాన్ చేసుకుంటే ఇఫ్ ఇట్ బికమ్స్ హ్యాబిట్, ఒకటి ఏదైనా అలవాటుగా మారిందంటే ఈ అలవాటు మీతో పాటు ప్రయాణించిందంటే ఆ అలవాటు మీకు ఇచ్చే సక్సెస్ మీతో పాటు ఎప్పుడు జీవితాంతం ఉండే ఉంటుంది. అయితే ఈ అలవాటుని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా షెడ్యూల్ చేసుకోవాలి చాలామందికి తెలియదు. మన విజువలైజేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా విజువలైజేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని సింపుల్ ప్రాక్టీసెస్ ద్వారా దాన్ని రోజులో భాగంగా మారిస్తే అది మన జీవితంలో భాగమైతే మన జీవితంలో ఏం సాధించాలనుకున్నా, ఏం పొందాలనుకున్నా, ఏం అట్రాక్ట్ చేద్దామని అనుకున్నా ఈ షెడ్యూల్ మనకు చాలా హెల్ప్ చేయొచ్చు. సో విజువలైజేషన్ 2.0లో మన వాళ్ళకి బేసిక్స్తో పాటు ఒక లెవెల్ వాళ్ళని పైకి తీసుకెళ్ళడం కోసం మర్చిపోయే సేవర్స్ గురించి తెలియదా నారాజ్ నీకు? సేవర్స్ మనల్ని కాపాడేది. అర్రే చాలా ఈజీ. అయితే ఈ సేవర్స్ ఖచ్చితంగా మనం మన ప్రేక్షకులతో పంచుకోవాల్సింది. ఆ సేవర్స్ చెప్పండి. సేవర్స్ అంటే కాపాడేవి అని, మనల్ని మన జీవితంలో కాపాడే తెలుసుకోవాలంటే మనం ఎస్ అంటే ఏంటో తెలుసుకోవాలి నారాజు. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ హైలీ పొటెన్షియల్, హైలీ డేంజరస్, వెరీ డీప్. ఒకసారి ఆ చైర్లో నువ్వు ఆ వాతావరణంలో పొద్దున్నే లేస్తూనే ఆ చైర్ మీద కూర్చోవడానికి జస్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్. సో ఆ సైలెన్స్ ఎలా ఉంటుంది అన్నది. సో షెడ్యూల్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఉదయం నిద్ర లేస్తూనే 15 minutes మీరు ఏమీ చేయకండి. ఏమీ చేయకుండా ఉండడం చాలా కష్టం. ఏమీ చేయకుండా ఉండడం అంటే పని కానీ ఆలోచనలు కానీ అన్నీ ఫ్రీజ్. బీ సైలెంట్, బీ అట్ పీస్. నిశ్శబ్దం అనేది, నిశ్శబ్దంలో సైలెన్స్ ఉంటుంది కానీ అందులో చాలా డీప్గా ఆలోచిస్తే అందులో శబ్దం పుట్టిందే నిశ్శబ్దం నుంచి. మొదటి శబ్దమే నిశ్శబ్దమైన ఆకాశం నుంచి పుట్టింది. అంటే ఒక గొప్ప ఆలోచన పుట్టాలంటే నిశ్శబ్దం ఆ గర్భం దాల్చాలి, అప్పుడు ఒక ఆలోచన జనిస్తుంది. దానికి అవకాశం ఇవ్వడం కోసం మొదటి 15 నిమిషాలు సైలెంట్గా ఉండండి. నిద్ర పొద్దున్నే లేస్తే ఆ సైలెంట్ మీరు ఎప్పుడైనా మెయింటైన్ చేస్తారో ఆ సైలెన్స్ మీరు ఆ రోజు జరగబోయే ప్రోగ్రాములకి ముహూర్తం పెడుతుంది. కానీ ఆ సైలెంట్ని ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ తెలియదు అది ఎంత కష్టమో. నిజంగా ఒక తల్లి గర్భం దాల్చినంత బరువుగా ఉంటుంది సైలెన్స్. ఎందుకంటే సైలెన్స్ మనకు అలవాట్లేదు కాబట్టి. 15 నిమిషాలు సైలెన్స్ తర్వాత ఏం చేస్తారంటే నౌ యూ ప్రాక్టీస్ అఫర్మేషన్స్. ప్రాపర్ గైడ్లైన్స్ ఫర్ విజువలైజేషన్. బాగుంది. కంగ్రాచులేషన్స్ నారాజు. థ్యాంక్ యూ సార్. నువ్వు మామూలుగా ఉన్నాడు, నేను కంగ్రాచులేషన్స్ అంటూనే ముఖంలో అంత చిరునవ్వు వచ్చింది నారాజు. ఒక పాజిటివ్ మాట, ఒక మంచి మాట వింటూనే కారణం తెలియకుండానే మొహం నవ్వొచ్చింది. ఈ మాటలు మన జీవితంలో రోజు అఫర్మేషన్స్గా మారితే మన మెంటల్ కెమిస్ట్రీ ఎంత మారుతుందో చూసావు. ఈ అఫర్మేషన్స్, హ్యాపీ మూడ్స్, ఈ అఫర్మేషన్స్ సైలెన్స్ తర్వాత వెంటనే అఫర్మేషన్స్ 5 అఫర్మేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకుని ఒక్క అఫర్మేషన్ని మాత్రం రిపీట్ చేస్తే ఆ అఫర్మేషన్స్ అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు వెనకాల నడుస్తూ ఉంటుంది. నేను ప్రతిరోజు సరైన పనిని సరైన సమయంలో సరైన ఉద్దేశంతో చేస్తున్నాను అంటే ఏ పని జరిగినా నా మంచి కోసమే అని చెప్పడం కోసం మీరు ఈ ఒక్క అఫర్మేషన్ను రిపీటెడ్గా 5 నిమిషాల పాటు ఇవ్వండి. ఓకే. అఫర్మేషన్స్ అనేవి మనిషి కెమిస్ట్రీ మారుస్తుంది, ఫిజికల్ అండ్ మెంటల్ కెమిస్ట్రీ. ఎట్లా అయితే
చిరునవ్వు మనకు కనపడుతుందో, మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మంచిగా పాజిటివ్గా పాజిబిలిటీ గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో శరీరం అందుకు దానికి అనుగుణంగా స్పందించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే బాడీలీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయో మనం నెక్స్ట్ లెవెల్ మనం వెళ్ళాల్సి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ వీఆర్ టాకింగ్ అబౌట్ విజువలైజేషన్. బాగుంది సార్. విజువలైజేషన్ 2.0 బై రామ్ జలదుర్గం గారు. కరెక్ట్. అలా పడుకొని కానీ ప్రకృతితోటి మమేకమైనంత ఇదిగా ఉంది సార్. దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. విజువలైజేషన్ కళ్ళు తెరవకుండా ఇప్పుడు మీరు ఏదైతే అఫర్మ్ చేసుకున్నారో ఈ రోజు నాకు ఎలా ఉండబోతోందో, నా జీవితంలో సాధించాలనుకున్న అత్యంత ముఖ్యమైనవి ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని హాయిగా ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో చూడండి. విజువలైజ్. When you visualize what you want to achieve, when you visualize what you wanted to feel the emotions, ఒక సక్సెస్ సాధించిన తర్వాతనో లేదా నేను పొందిన తర్వాతనో ఎలా ఉంటానో అలా ఉండటం కనుక మీరు నేర్చుకుంటే విజువలైజేషన్ ద్వారా, అలా ఉండడానికి ఏ పరిస్థితులు అవసరమో ఆ పరిస్థితులు నీ జీవితంలోకి రావడం మొదలు పెడతాయి. సో విజువలైజేషన్ అనేది అఫర్మేషన్. పొద్దున్న లేచిన తర్వాత ఎంత సింపుల్గా సైలెన్స్, అఫర్మేషన్. మీకు ఏమైనా ఖర్చు పెట్టాలా, ఏదైనా కష్టపడాలా? విజువలైజేషన్. ఇప్పుడు కొంచెం కళ్ళు తెరుద్దాం, ఎందుకంటే యాక్షన్లోకి వెళ్ళాలి. సో ఇవన్నీ మనం ఏం చేసాం, పునాది నాట్యం లోపల. ఇప్పుడు ఈ డూ సమ్ ఎక్సర్సైజ్. వయస్సును బట్టి అవసరాన్ని బట్టి కనీసం 40 నిమిషాల పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడంతో ఈ మజిల్స్ని సపోర్ట్ చేయడం మొదలు పెడతాయి, మన ఆలోచనకు ప్రోత్సహించడం మొదలు పెడతాయి. నేను ఈరోజు విజువలైజ్ చేసుకున్నవి ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతాయన్న ఆశను కల్పించడం మొదలు పెడతాను. స్ట్రెస్ను తగ్గిస్తుంది, అనవసరమైన ఆలోచనల నుంచి బయటేస్తుంది. కరెక్ట్గా నేను ఏది అఫర్మ్ చేశానో, ఏది విజువలైజ్ చేశానో అది సాధిస్తానన్న నమ్మకంతో నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తుంటే నా విశ్వాసం గట్టిపడుతుంది, ఇంకాసేపు చెయ్యాలని అనిపిస్తుంది. ఏం చేద్దాం, ఊరికి పడుకుందాం అన్న ఆలోచన రాకుండా మనం ముందే సెట్ చేసుకున్నాం 3 లెవెల్స్లో. నౌ డూ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఏ ఎక్సర్సైజ్ అయితే మిమ్మల్ని కొంచెం స్ట్రెచ్ చేస్తుందో, మీ కండరాలని కొంచెం లాగి పెడుతుందో, ఏదైనా కాస్త చెమట చుక్క రాలుస్తుందో అది ఖచ్చితంగా కష్టానికి ఫలితం ఉంటుందని ప్రూవ్ చేయడం కోసం ఈ ఎక్సర్సైజ్ మనం చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు విజువలైజేషన్ చేసినా, ఏ జాబ్ చేస్తున్నా, ఏ వయసులో ఉన్నా ఎక్సర్సైజ్ చాలా అవసరమైంది. అండ్ దెన్ వీ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మర్చిపోకుండా మనం చేయాల్సింది ఏంటంటే రీడింగ్. 10 పేజీలు మాత్రమే చదవండి. ఏదైనా సరే పుస్తకం, ముఖ్యంగా పుస్తకం చదవండి. డిజిటల్ కాదు, ఆడియో బుక్ కాదు. నిజంగా చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఈ పుస్తకం యొక్క విషయం మస్తకంలోకి ఎక్కాలంటే ఉదయం అంత ప్రశాంతమైన మనసుతో కూర్చొని 10 పేజీల వరకు చదవండి. 10 పేజీలు అంతకంటే ఎక్కువ. రోజు 10 పేజీలు చదివితే మీరు నేర్చుకున్నవి, మీరు చదువుకున్నవి, మీరు తెలుసుకున్నవి జీవితంలో ఎంత ఉపయోగపడతాయో మీకు ఆ రోజు మీరు చేసిన అఫర్మేషన్స్, విజువలైజేషన్ ద్వారా మీకు అర్థమవుతుంది. తమాషా ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఇట్లాంటి పుస్తకాలు చదివినప్పుడు అరే ఇది నా కోసమే ఈరోజు దొరికినట్టుందే అని అనిపిస్తుంటుంది. అలాంటిది రీడింగ్లో. ఆఫ్టర్ రీడింగ్ నా స్క్రిబ్లింగ్ ద జర్నల్. ఇవాళ నేను చేయాలనుకున్న పనులు, సాధించాలనుకున్నవేంటో స్క్రిప్టింగ్. సేవర్స్ అంటే ఇవే. సైలెన్స్ నుంచి అఫర్మేషన్స్ ద్వారా విజువలైజ్ చేసుకుని కాస్త ఎక్సర్సైజ్ చేసి రోజు కాసేపు చదివి ఆ తర్వాత జర్నల్ రాస్తే మొత్తం కలిపి మొత్తం మీరు ఎక్సర్సైజ్ అంతా 1.5 hour 90 minutesలో పూర్తి చేయగలిగితే, ఈ 90 minutes మీ జీవితంలో కనుక అది అలవాటుగా మారితే ఇక జీవితంలో తిరుగులేని విజయాలు సాధించడం గ్యారంటీ. విజువలైజేషన్ 2.0 అంటే ఇదే. ఫెంటాస్టిక్ అండి. ఇందులో విజువల్స్ కూడా బాగా యాడ్ చేశారు. ఎస్, చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ విజువలైజేషన్ 2.0 అండ్ పర్ఫెక్ట్ నరేషన్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్.
అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. విజువలైజేషన్ 2.0 చాలా బలంగా మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. సో మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు కొత్త కంటెంట్తో, కొత్త విషయంతో, కొత్త ఎక్సర్సైజ్తో విజువలైజేషన్ 2.0 మళ్ళీ మన అభిమానుల ముందుకు వచ్చింది. ఈ 2.0లో మే 25వ తేదీన స్టార్ట్ చేస్తున్నాం. మే 25. ఈ 5 రోజుల పాటు ఎంత ఇంటెన్సివ్గా ఉంటుందంటే ఎవరికైతే కోచింగ్ అన్న అనుభవం ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క గంట జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాగలదు, ఎంత అద్భుతంగా, ఎంత డీప్గా మనల్ని టచ్ చేస్తుంది అన్న విషయం కోచింగ్ అన్న అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ కోచింగ్ అనుభవాన్ని తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 మే 25న ప్రారంభమయ్యే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళకి అనుభవపూర్వకంగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు వాట్ ఈస్ 2.0 అని. ఫెంటాస్టిక్ సార్, నో డౌట్. మీ జీవితాన్ని మీ చేతుల్లో నుంచే అద్భుతంగా, ఆనందంగా, అది కూడా కమర్షియల్గా మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం మే 25th నుంచి విజువలైజేషన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే రామ్ గారిది, కోచింగ్ ఎవరన్నా పర్సనల్గా తీసుకోవాలి అనుకున్నటువంటి వాడు, అంటే లైఫ్ స్కిల్స్కి సంబంధించినటువంటి కోచింగ్స్. మనం జీవితంలో పరిగెడుతూ ఉంటాము సక్సెస్ కోసమని, చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. బట్ బయట నుంచి అబ్జర్వ్ చేసి చెప్పేటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది అని. అంటే మనం తీసుకోలేకపోవచ్చు, కానీ అవే మనకి గొప్ప అవకాశంగా మారే అవకాశాలు ఉంటాయి. సో అలా మీ కెరీర్ని ఒక సరైన గాడిలోకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఒక మెంటర్, గైడ్, కోచ్ తోటి, లేదు ఇంట్లో ఏదైనా మానసిక సమస్యలు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించి చిన్న చిన్న ఈగోస్ అవి క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ అపాయింట్మెంట్ అయినా సరే అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేదా విజువలైజేషన్ క్లాస్ 2 అయినా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.